ఈ మాసపు వాగ్దానము யோவான் రాసిన సువార్త யோவான் எழுதின சுவிசேஷம் 11ஆம் அதிகாரம் 25வது வசனத்தை முதல் தமிழ்லையும் பிறகு தெலுங்கிலையும் நாம் வாசிக்க கேட்போம். இயேசு அவனை நோக்கி, நானே உயிர் தெழுந்தலும் ஜீவனமாய் இருக்கிறேனே, என்னை விசுவாசிக்கிறவன் மரித்தாலும் ஆமே, என்னை விசுவாசிக்கிறவன் மரித்தாலும் பிழைப்பான். ஆமே. இந்த இடத்துல நாம் பார்க்கிறதான வசனம் என்னதென்றால், என்னை விசுவாசிக்கிறவன் மரித்தாலும் பிழைப்பான். ஹல்லேலூயா. இதுதான் தலைப்பு இந்த మాదతకేత వాక్కుతత్వం ప్రామిస్ వాక్యాలు. ఆమె తెలుగులో చదువుదాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు హల్లెలూయా, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రక్కలను చూసి తట్టి చెప్పండి, నీ కార్యాలు ప్రభు చేస్తాడు, గొప్పోడు. ఆమె. నువ్వేమైతే ఆశపడుతున్నావు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆమె. వాళ్ళకి ఎప్పుడైతే నువ్వు చెప్తావో పక్కలకు నువ్వు చెప్పిన వెంటనే నీ కార్యం ప్రభు చేస్తాడు. హల్లెలూయా. నాకేం పట్టిందంటే అది అవ్వదు. ఆమె. కానీ ఇక్కడ చూస్తున్నాము, అందుకు యేసు ఎవరితో చెప్తున్నాడు? కూడి వచ్చిన ప్రజలతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు ఎప్పుడంట? నా యందు విశ్వాసం ఉంచితేనే చనిపోయినను పునరుద్ధానమును జీవమును నేను. కాబట్టి ఈ లోకాన్ని జయించిన క్రీస్తు ఆయన. చూడండి, ఈ లోకంలో ఎంతో మంది మహానులు, గాంధీ గారు బొమ్మ లేనిది ఏ నోటు లేదు, డబ్బు. అవునా కాదా? ఆయన ఎంత దేశానికి స్వతంత్రాన్ని తీసిచ్చి త్యాగి అంటారు. ఆయన ఏమంటారు? మహాత్ముడు. హల్లెలూయా. అలాగే ఎందరో ఈ లోకంలో ఎన్నో ప్రజలు సాధించారు, కానీ మరణించారు, కానీ ఎవరో మరలా బ్రతకల. కానీ మన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ఎన్నో మేలులు అద్భుతాలు త్యాగం చేసి మరణించాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. జీవం ఇచ్చుటకు నే వల్లనే అవుతుంది, ఏది చేయాలన్నా నా వల్లే అవుతుంది. అందుకే అక్కడ అంటుంది వాక్యము. మరలా చూస్తే అక్కడ కింద వాక్యంలో చదువుదామా. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఇంకెన్నటికి చనిపోయాడు. నమ్ముచున్నావా? ఎవరిని అడిగాడంట? ఆమెను, మరియా మార్తాలను అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, నా యందు నమ్మిక ఉంచితే చనిపోయిన వాళ్ళు కూడా లేపుతాను. చనిపోయిన వాళ్ళని లేపే దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. ఎంత పెద్ద వ్యాధి అయినా, కుష్ఠరోగంకి వ్యాధికి మందే లేదు, ఇంకొనో కనిపెట్ల. అది ఎలాగంటే వేలుని కూరక తింటూ పోతాయి. అవునా కాదండి? బాగున్న వేళ్ళు అల్లా తగ్గిపోతాయి, దానికి మందు కనిపెట్ల. అంటే దానికి కలిగిన దేవుడు ఆయన. అలాంటి పునరుద్ధానుడు కుష్ఠరోగి ఒక ప్రసంగంలో 3 దినాల కొండ ప్రసంగము. ఎన్ని దినాల కొండ ప్రసంగము? 3 దినాలలో. హల్లెలూయా. సరే, ఆ వాక్యాన్ని లైట్గా చూసుకుందామా. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. మత్తయి எழுதின சுவிசேஷம். அவர் திரளான ஜனங்கள் ஒரு குஷ்டரோகி ஒருவர் வந்து அவரை பணிந்து, ஆண்டவரே உமக்கு சித்தமானா ஹல்லேலூயா உம்மால் ஆகும் என்றார். உமக்கு சித்தமானால் என்னை சுத்தமாக்க உம்மால ஆகும்.
தொட்டு சுகமாக்குமையா இயேசுவே, இயேசுவே. நீ தொட்டால் போதும் எந்தன் வாழ்க்கை மாறுமே. நீ தொட்டால் போதும் எந்தன் வாழ்க்கை மாறுமே. மாறுமே, எல்லாம் மாறுமே. மாறுமே, எல்லாம் மாறுமே. தொட்டு சுகமாக்குமையா இயேசுவே, இயேசுவே. நீ தொட்டால் போதும் இந்த வாழ்க்கை மாறுமே. தொட்டால் போதும் எந்த வாழ்க்கை மாறுமே. పోదంపా నేరం కడను పోగుదనాల ఇంత వార్త పోగుదు. అట్లాగే ఇక్కడ తెలుగులో చదువుదాము. ఆయన ఒక కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు గొప్ప జన సమూహమును ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను, హల్లెలూయా, உமக்கு சித்தமானால், விசுவாசம் என்றது எப்படி பட்டதா இருக்குது பாருங்க. ஹல்லேலூயா. எனக்கு நம்பிக்கை இருக்கு, ஆனா உங்களுடைய சித்தமானால் உம்மை நம்புகிறேன். நீ தான் உயிர் தெழுந்தலும் ஜீவனமாய் இருக்கிறப்பா, அது எனக்கு தெரியும். ஆனால் உமக்கு சித்தமானால் நான் విశ్వాసిக்கிறேன். என்னை என்ன செய்யும்? సుత్తమాக்கும். అందుకే అక్కడ అయ్యా నీకు ఇష్టమైతే, నేను ఒక పాపిని, దుర్మార్గుణ్ణి, ఎంతో నేను ద్రోహాన్ని చేశాను, అందుకే నాకు ఎటువంటి ఘోరమైన వ్యాధి వచ్చింది. కానీ ఈరోజు నా భార్య బిడ్డలు కూడా నన్ను వెలివేశారు, నా వారందరూ వెలివేశారు, ఊరే నన్ను త్రోసి పెట్టేసింది, అందరికీ నేను దూరంగా మరుగుగా జీవిస్తున్నా, నా వస్త్రాలు కూడా సరిగా లేవు, నాకు తినడానికి ఆహారం సరిగా లేదు, మరి నేనే చేసుకోవాలి, ఎవరో కనికరపడి అంత ఏదైనా ఇస్తే ఆ పూటకి నాకు జరుగుతుంది. అయినా కొండ మీద ప్రసంగము, గొప్ప జన సమూహం వచ్చున్నది, కానీ అంతమంది జనము దేవుని సన్నిధిలో ప్రార్థించారో లేదో, విన్నారు వాక్యాన్ని. కానీ ఎంతమంది స్వస్థత పొందారో ఆ వాక్యాన్ని చూస్తే ఆ కుష్ఠరోగి ఒక్కడే. హల్లెలూయా. 3 దినాల ప్రసంగం అది. ఎన్ని దినాలు? కొండ మీద ప్రసంగము 3 దినాలు. ఆ కొండ దిగి వస్తున్నారు యేసయ్య. భోజనాలన్నీ అయిపోయాయి. 2 చేపలు 5 రొట్లు 5,000 మందికి పంచాడు యేసయ్య. పంచినా సరే మరలా ఎంత తీయబడ్డది మిగిలింది? 12 గంపలు, 12 கூடைகள். ஹல்லேலூயா. ஆனால் தேவன் செய்த அற்புதங்கள் கண்ணால பார்த்தவர்கள் விசுவாசிக்கவில்லை. தூரமாய் இருந்து மறைந்திருந்த அப்படிப்பட்ட குஷ்டரோகி தன் பாவங்கள் சாபங்களை ஒப்பு கொடுத்து அவர் என்ன மனக்கசந்து அழுகிறார். అయ్యా ఈ బలహీనత ఎందుకు వచ్చిందో, ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో, నా నిమిత్తమే, ఇది నా నిమిత్తమే, నేను చేసిన తప్పులు, నేను చేసిన కార్యాలు, నేను చేసిన దుర్మార్గమైన కార్యాలని తను పశ్చాత్తాపపడుతూ ఏడ్చాడు. నాకు ఇది బాగవుతుందో లేదో, కానీ నాకైతే యేసయ్య చేస్తాడని నమ్మకం ఉంది, కానీ ఆయన ఇష్టం అది. హల్లెలూయా. కానీ ఎవరి ఇష్టం అది? ఆయన ఇష్టము. అందుకే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, కూర్చోండమ్మా, వందవకారంగల్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూసాము ప్రభువు ఆ కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు ఆ కుష్ఠరోగి, అయ్యా నీకు చిత్తమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఈరోజు మనం అడగాల్సిన ప్రార్థన అధికారంగా అడగచ్చు, కానీ మనం ఎంతవరకు మన విశ్వాసం ఉన్నదని ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన హృదయంలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని బట్టి మన కార్యాలు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఈయన ఏం జరుగుతుందంటే, ఆయన పునరుత్థానమును జీవమును ఆయనే. నీ కార్యాలు తలకిందులుగా మార్చాలన్న ఆయనకి సాధ్యము, ఇది మనుషులకి అసాధ్యం అండి. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అక్కడ దిగిన వెంటనే చూస్తున్నాము యేసు ప్రభు అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? తెలుగులో చదువుదామా. అందుకు ఆయన చేయి చాపి నన్ను వాణిని ముట్టి నాకు ఇష్టమే. హల్లెలూయా.
అందుకు ఆయన ఏం చేశాడంటే చెయ్యి చాపి వాణిని ముట్టి నాకు ఇష్టమే. వెంటనే ఏమైందో అతనికి తన కుష్ఠరోగం ఏమయ్యానట శుద్ధము, అంటే బాగుపడ్డాడు. చూడండి, చాలామంది స్త్రీలకి రక్తస్రావము అనేది ఒకటి ఉన్నది. అంటే స్త్రీలకు దేవుడు కలిగించింది. స్త్రీలకి ఒక దగ్గర చూస్తే ఆ స్త్రీ 12 సంవత్సరాలు బాధపడ్డది. ఎవరు? ఆమె పేరు తెలుగులో, ఆమె పేరు ఏం పేరు కానీ బైబిల్ గ్రంథంలో రక్తస్రావం కలిగిన స్త్రీ, పెరుంబాడుల స్త్రీ. కానీ ఆమె దగ్గర చాలా దుర్వాసన. కుష్ఠరోగి కంటే ఈ కుష్ఠరోగిని ఎవరైనా ఇంటి పక్కలో పెట్టుకుంటారా? లేదా ఇంట్లోనే ఉంచుకుంటారా? తోసేస్తారు. వాళ్ళు ఎంత ధనం ఉన్నవాడైనా ఆ కాలంలో మరీ పొలిమేరకు దాటి పెట్టేస్తారు. కానీ ఈ రోజుల్లో ఎట్లున్నారో నాకైతే తెలియదు. కానీ వ్యాధిగ్రస్తులలో అన్నిటికీ మందులు కనిపెట్టారు, కానీ ఈ కుష్ఠరోగానికి మాత్రము కనిపెట్టలా. కానీ ఆ వ్యాధిగ్రస్తుడు వచ్చాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యి. తను ఒప్పుకుంటున్నాడు. తన పాపము చేసిన ప్రతి దుర్మార్గమైన కార్యాలను ఒప్పుకున్నాడు. ఒప్పుకొని నేను అర్హుడునేనా, నేను ఎంత పెద్ద గొప్ప పాపాన్ని చేశాను, అందుకే నీకు ఇష్టమైతే నా విశ్వాసాన్ని చూసి నన్ను శుద్ధిని చెయ్యి. హల్లెలూయా. మనం ఎన్నో విధాలుగా దేవుని దుఃఖపరుస్తాము, బాధపరుస్తాము, క్రమంగా దేవుడి కార్యాలలో నడుచుకోము. కానీ మన కార్యాలు జరగాలని మన ఆశపడతాం. నిజమే, మంచిది, ప్రభు చేసేవాడే, ఆయన కనికర స్వరూపుడు. అయినా నీ విశ్వాసం ఎక్కడో తొలిగి ఉంటుంది. దాన్ని సరి చేసుకోమ్మా, ఇంకా నీ జీవితాన్ని బాగు చేస్తానంటాడు ప్రభు. కానీ ఆ విశ్వాసాన్ని మాత్రం వెతుక్కోము. మనము ఏం చేయము? విశ్వాసం ఎక్కడ తొలగిపోయిందో, ఎక్కడ దిగజారింది అనేది చూసుకోము. కుటుంబంలో అకస్మాత్తుగా వచ్చి పడిపోతాయి శోధనలు. శోధకుడికి ఇంకా వేరే పని అండి, వాడు గాలం విసురుతూనే ఉంటాడు. ఏం చేస్తాడు? గాలని విసురుతూనే ఉంటాడు. చేపల వాడు వల విసురుతాడు, వలకు పట్టుకోలేకపోతే గాలాన్ని విసురుతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాడు, ఆ కుష్ఠరోగి వ్యాధికి ఏ డాక్టర్లు మందులు కనిపెట్టలా. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి తాకి ఆ కుష్ఠరోగ వ్యాధిని బాగు చేశాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎటువంటి వ్యాధి ఉన్నా, ఎటువంటి బలహీనత ఉన్నా, ఒకవేళ ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి అప్పులనే కట్లల్లో కట్టబడి ఉన్నా, లేదు ఎటువంటి అపవాద శక్తులున్నా, వాటి నుంచి విడిపించుటకు నా యేసయ్య గొప్పవాడండి. హల్లెలూయా. నా యేసయ్యను నమ్మితే నీ జీవితం సుఖ జీవితంగా మారును. ఆమేన్. కాబట్టి మరొక వాక్యాన్ని చూద్దాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాము. మార్కు ఎలిదిన సువిశేషం 1వ అధికారం. యేసువే ప్రైజ్ ద లార్డ్. చూద్దామా, చదువుదామా తెలుగులో. ఏమని వాక్యం ఉంది? వారు 1వ అధ్యాయం 24వ వచనమా, వాడు నజరేయుడగు యేసు మాతో నీకేమి నశింపచేయుటకు వచ్చితివా? నువ్వెవడవో హల్లెలూయా. ఏమని కేకలు వేశాడంట? నువ్వు దేవుని పరిశుద్ధుడవని. ఈరోజు ఆరాధన చేస్తుంటే పాటలు పాడదాం లేయండి అమ్మంటే, నాకేం బట్టి నువ్వు పాడుకో. పాడటానికి ఇక్కడ ఏం జరుగుతున్నది? ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని కేకలు వేశాయంట. ఎవరు? దెయ్యపు ఆత్మలు. హల్లెలూయా. ఆ ఆత్మలు కేకలు వేస్తున్నాయి. ఈరోజు మర్రిగైపోయిన నీ శరీరంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాసంలో కోల్పోయే దూరమైన నీకు నేను నిలబడి ఉన్నానని నువ్వు అనుకోవచ్చు. ఏదో నీకు అపవిత్ర ఆత్మ మరుగై నీలో ఉన్నది. ఆ కార్యాన్ని దేవుడు ఈరోజు బయలుపరచిపోతున్నాడు. అందుకే ఇక్కడ చూస్తున్నాము, ఏమని చెప్తున్నాడు? వాడు నజరేయుడగు యేసు
మాతో నీకేమి, మమ్మును నశింప చేయుటకు వచ్చితివా? నువ్వెవడవు మాకు తెలియను. నీవు హల్లెలూయా, నువ్వు ఎవడవో మాకు తెలియను. నువ్వు పరిశుద్ధుడివి. నువ్వు వస్తే మేము ఉండలేము. నువ్వు వచ్చి చెప్పావంటే మేము కాలిపోతాము. ఎన్నో ఏళ్లుగా మరుగుగా దాంకొని ఈ మనిషిలో ఉన్నాము. నువ్వెవరవో మాకు బాగా తెలుసు. నువ్వు చెప్పింది జరుగును. నువ్వేది చూసావంటే అది పారిపోను. కాబట్టి మాతో నీకేమి. హల్లెలూయా. దెయ్యం పలుకుతుందండి. ఏందండి, మనలో కొంతమంది మూగు దెయ్యాలు కొనుక్కుంటే నేను పర్ఫెక్ట్ అన్నట్టే ఉంటుంది, లోపల అది ఎక్కడో దాగి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అక్కడ తర్వాత కింద వచ్చింది చూదా, అందుకు యేసు ఊరకుండము అని వాడిని విడిచిపొమ్మని. హల్లెలూయా. అందుకు యేసు ఆ మాట విన్న వెంటనే యేసు ఏమంటున్నాడు? ఊరుకుండుము. నువ్వు ఊరకుండా, నువ్వు మాట్లాడడానికి అధికారం లేదు. కొంతమంది అపవిత్ర క్రియలు పడిపోయి ఎక్కడి నుంచి ఉంచిందో అడుగు, కదిలి పలకరించా, మాకు నేర్పిస్తాడు. ఏంటండి, మాకు నేర్పిస్తారు. పలకనే పలకకూడదు, దానికి అధికారం ఉండకూడదు. యేసయ్య ఏమన్నాడు? ఊరుకుండా, సైలెంట్. మాట్లాడడానికి ఏమాత్రము హల్లెలూయా. అపవిత్ర ఆత్మని ఏమాత్రం మాట్లాడకూడదండి. మేము ఇలాగే చిన్న చిన్న పిల్లలుగా ఇలా కూర్చుంటున్నాము. ఎవడస్తులమే మా పాస్టర్ గారు, ఆత్మీయమైన తండ్రి, ఈరోజు లేరు, మరణించారు. జేమ్స్ పాస్టర్, అక్కలకు తెలిసే ఉండొచ్చు. జేమ్స్ పాస్టర్ గారు ఆరాధన జరిగి వాక్యానికి దిగి వస్తున్నారంటే స్టెప్స్ ఎక్కి ఆయన ఒక రూమ్ ఉంటుంది పైన, దాంట్లో ఆయన ఎప్పుడు ఎనీ టైం ప్రేయర్లో ఉంటాడు. ఆయన దిగి వస్తున్నాడంటే అపవాద శక్తులు ఆ కడపలో నుంచి అట్లా దిగుతున్నాడంటే స్టెప్ పైన అట్లా అడుగు పెడితేనే అలాగే అల్లమటిస్తూ ఉంటాయి, అల్లరి చేస్తాయి. ఆయన స్టెప్స్ పై నుంచి దిగుతా ఇటు చూస్తాడు, పార చూస్తాడు. యేసు నామములో అగ్గటిగురేను అంటాడు. వాయే తెరక కూడా కట్టుగురేను ఉన్నాయి అని పోతాడు. వాక్యం అయిందాక ఇంకా వాళ్ళు లేరండి. అయితే ఇట్టా మెలుకలు తిరుగుతానే ఉంటాయి. మాకు అంత విచిత్రంగా ఉంటుంది. ఆ పవర్ గాడ్ దిగినప్పుడు ఆ సాతాను కట్లన్నీ దిగి విడిపోతాయండి. హల్లెలూయా. మన యేసయ్య నమ్మదగిన దేవుడండి. నేను అడిగేదాన్ని అప్పుడు చిన్నప్పుడే, యేసయ్య మా పాస్టర్ అంకుల్తో నువ్వు ఉన్నావు కదా, పేతురు పోయి ప్రార్థన చేస్తే అంతమంది రక్షణ పొందారు కదా, ఎన్ని అద్భుతాలు చేసావు కదా, నాతో ఉండి చెయ్యొచ్చు కదా, నేను ప్రార్థనలు చేస్తే తెలిసి తెలియని ప్రార్థన. అక్కడున్న ఆంటీ వాళ్ళు ఏంటి వాడికి లో బొంగు, ఇంత ఆశ ఏంటి, మా వల్లే కాదు నీ వల్ల అవుతుందా అంటారు. இல்லைல்ல ஏசப்போ சொன்னார்ல, அவர் என்னால் எதையோ செய்ய முடியும்ல, நான் செய்கிறேன், அவர் செய்வார். హల్లెలూయా. అదొక ఆశ. యేసయ్య అక్కడ అన్నాడు. ఆయన జేమ్స్ పాస్టర్ గారు అన్నారు, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మీరు మాట్లాడటానికి ఏమాత్రమో లేదు, మీరు ఊరుకుండండి. అప్పుడు అక్కడ జరుగుతుంది. అందుకు యేసు ఊరుకుండము, వానిని విడిచిపొమ్మని దానిని గద్దించాడు. ఏం చేసిందంట? అపవిత్ర ఆత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి, హల్లెలూయా, పెద్ద కేక వేసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసునకు యేసు నేను ఉండలేనని వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. అందుకే అని ఎవరు? పునరుద్ధానమును జీవమును నేనే. ఈ నెల వాగ్దానము யோவான் எழுதின சுவிசேஷம் 11ஆம் அதிகாரம் 25வது வசனம். இந்த மாதத்துக்கேற்ற வாக்கு தத்தம் ప్రామిసాన వాగ్దానం. ఆమేన్. ఈ వాక్యముల ప్రభు అంటాడు, నేనే పునరుద్ధానుడును జీవమును, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను లేపబడును. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది?
వాడికి ఉన్న మరుగైన దెయ్యము, మరుగైన అపవిత్ర క్రియలు అది మాట్లాడాలని సాగుతుంది. అయితే ప్రభు గద్దించాడు, నువ్వు ఊరుకుంటూ వెళ్ళు బయటికి. ప్రైస్తలా మన యేసు ఎంత గొప్పోడు కదండి. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము. తరువాత అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్ర ఆత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని. హల్లెలూయా. ఎందరితో ఒకరితో ఇదేంది కొత్త బోధగా ఉంది, ఇదేంది ఆశ్చర్యకరంగా ఉంది, ఇది ఎట్టపోయింది. మేము కూడా ఎన్నో మందిరాలకు వెళ్తున్నామే, కొన్ని మందిరాలలో దెయ్యాలు వెళ్ళగొట్టరు, మన మందిరంలో యేసయ్య వెళ్ళగొడుతున్నాడు. హల్లెలూయా. సిరు మందయే భయపడాది, చిన్న మందా నేను నీతో ఉన్నాను. హల్లెలూయా. బ్యాప్టిస్ట్ చర్చ్ ఇక్కడ ఉంది కదండి, వాటర్ బరి అంతా మా రిలేషనే, మేమంతా బంధువులమే. వ్యాధులు, బాధలు, కష్టాలు, ఏదైనా జరగని కార్యాలు, ఏదన్నా దెయ్యపు కట్టలాగా వాళ్ళకి ఏదైనా గిలి భయం ఏర్పడితే స్వల్పమైన నేను పనికి మాలిన దాన్ని నేను. కానీ ప్రభు వారు వచ్చి అడుగుతారు, అమ్మాయి నువ్వు రామ్మా, రజనీ నువ్వు రా. అలా కనిపిస్తే అసలు పట్టుకొని వెళ్ళిపోతారు. మా వాళ్ళు అంటారు, మా పిల్లలు వెళ్ళొద్దమ్మా. ఏమంటావు? వెళ్ళొద్దత్త. ఎందుకు పోవాలా? అద్భుతాలు ఎన్నో దేవుడు చేస్తాడు, లెక్కలేనివ్వండి. గర్భఫలం లేదంటే గర్భఫలాలు ఇచ్చాడు. ఎన్నో చెప్పాలంటే వచ్చి మేము మీ సంఘంలో సాక్ష్యం చెప్తాను, ప్రభు మీ మందిరానికి వచ్చిన చేశాడు కదా. నేను మాకు చెప్తావో లేదు కానీ నువ్వు దేవునికి రుణస్థరాలుగా ఉండు. ఆమేన్. దేవునికి నమ్మకంగా ఉండు. మనుషులు మేమేమి చేయలేని వారమే. అద్భుతం చేసింది ఆయన, ప్రయాసపడి ఆయన పని చేసింది నేను ఆయన పని ముట్టనై మాత్రమే. అద్భుతాలు చేసేది ఆయన. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఊరుకుండు వెళ్ళు. అందుకే ఇక్కడ అంటున్నది వాక్యం ఏం చెప్తుందంటే, మరలా వాక్యాన్ని చదవుదామా. అందరూ ఏం చేశారంట? ఆశ్చర్యము. ఆ మందిరంలో జరగలేదు కదా, అక్కడ బాగా ఆరాధనలో జనంలో నిండిపోతారు. అద్భుతాలు అయితే అక్కడ కనిపిస్తాయో లేదో నాకు తెలియదు. నా చిన్ననాటిలో వెళ్ళినప్పుడు నేను చూడలా. ఈరోజు జరుగుతున్నాయో లేదో నాకు తెలియదు. కానీ అద్భుతాలు కావాలంటే మాత్రము మనలాంటి మందిరాల్ని వెతుకుతున్నారు. అలాగే ఇక్కడ చూస్తున్నాము, అక్కడ ఉన్న వాళ్ళందరూ విస్మయం ఉందారంట, ఆశ్చర్యము, భ్రమ. ఇదేంటి వింత, ఇదేంటి గొప్ప కార్యము, మేము ఇప్పుడు వినలేని ఒక అద్భుతమైన బోధ. ఇదేం బోధ? అద్భుతమైన బోధ వింటున్నామని వారందరూ ఏం చేశారు? ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. హల్లెలూయా. మేము వెళ్ళే మందిరంలో ఇవన్నీ లేవైతే, అన్ని భాషలు లేవు, పరిశుద్ధాత్మ లేదు. హల్లెలూయా. పాలేశ్వరప్ప ఎవరికంతా తెలుసు? చేయండి చెప్పండి. పాలేశ్వరప్ప ఎవరికంతా తెలుసా? పెద్ద పాస్టర్. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేసినట్టుగా అన్య భాషలు మాట్లాడితే నేనైతే చూడాల. వాళ్ళ భార్య గొప్ప అద్భుతంగా దేవుని ఆత్మశక్తి పొందినారు. ఆ యాంటికి మేమంటే చాలా ప్రేమ. హల్లెలూయా. కానీ అక్కడ బోధ ఎలాగుంటుందో నేను చూసినంత వరకు, వాక్యాలు అబ్రహాం గురించి, యాకోబు గురించి ఆయన ఆశీర్వాదంగా ఉన్నాడు. అబ్రహాంకి ఇచ్చాడు, మోసేకి ఇచ్చాడు, యాకోబుని దీవించాడు, అలా చేశాడు. స్తోత్ర బలులు, స్తోత్రాలు, కీర్తన వాక్యాలు, అన్నీ చెప్తారు. కానీ ఈ ఒక సత్యం లేక వాళ్ళని తీసుకువెళ్ళరు. నేను ఎన్నో వాక్యాలు విన్నాయని. నా ఇంటి గృహప్రవేశానికి కూడా పెద్ద పాస్టర్ కదా, ఒక పెద్ద అనేసి పిలిచాను. హల్లెలూయా. ప్రియ దేవుడి బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ బోధ వాళ్ళకు క్రొత్తగా ఉన్నది.
ఇప్పుడు నన్ను దేశపై అక్కడ నిలబెట్టి వాక్యం చెప్పమంటే నేను సత్యాన్ని ప్రకటిస్తూ పరిశుద్ధాత్మ గురించి ప్రకటిస్తూ అన్ని భాషలతో నింపబడి ప్రార్థన చేస్తూ దెయ్యపు కట్ల విడిపింపబడుతూ ఉంటే అక్కడ కూడి ఉన్న ప్రతి వారం వచ్చే ప్రజలకి అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మన బిడ్డలకు లేదు అది. అది ఎప్పుడు జరిగే మా యేసయ్య చేసే కార్యాలు కదా. అప్పుడు వాళ్ళు ఒక్కరితో ఒకరు ఈమె ఎక్కడి నుంచి వచ్చిందంట, అక్కడి నుంచి వచ్చిందంట, ఆమె వచ్చిందో దెయ్యాలన్నీ వెళ్ళిపోయి అని ఒక్కరితో ఒకరు ఏం చెప్పుకుంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్న వాక్యం ఏంటంటే వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. తర్వాత ఆయనను గూర్చిన సమాచారము ఎంతట గలిలయ ప్రాంతం అంతా ఇది జరిగిన విషయము వ్యాపించనంటే అందరికి తెలిసిపోయింది. ఆ పలానా మందిరంలో మేము పోయిన మందిరం కాదు, అక్కడ ఉంది ఒక మందిరము, అక్కడ చిన్న మందిరమే. అయితే అక్కడికి వెళితే దెయ్యపు కట్లు, వ్యాధులు, ఎటువంటి పిల్లి సునిప కట్లైనా బాగుపడిపోతున్నారంట అని అక్కడంతా గలిలయ పట్టణం అంతా వ్యాపించెను. ప్రైజ్ ది లార్డ్. రాబోతున్న దినాల్లో విల్లివాక ప్రాంతంలో మన కింగ్ ఆఫ్ షాలేం మందిరము ద్వారా అనేకుల చెవులలో వ్యాపించబడాలా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఇంకా ఒక 2 నిమిషాలు మాత్రం చూసేసి ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఆ తర్వాత కింద వాక్యము సాలమ్మ యోహాను ఎలిన సువిశేషం, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 32వ వచనాన్ని చూసి ఈ వాక్యాన్ని ముగిస్తాము. యేసు வானத்திலே இருந்து வந்த என் பிதாவே மெய்யாகவே மெய்யாகவே நான் யாருக்கு சொல்கிறேன், கேட்கிறதான சபையில் கூடி இருக்கிறதான அனைவர்களோடு நான் சொல்லுகிறேன் என்று கர்த்தர் உரைக்கிறார். తెలుగులో చదువుదామా. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు జీవాహారము మోసే మీకు ఇయ్యలేదా? ప్రైజ్ ది లార్డ్. మోషే మన ఆది పితరుల కాలంలో, మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చాడు, కానీ యేసుక్రీస్తు కాలంలో మీకు ఇయ్యలేదు. కానీ నేను మీకు ఇస్తున్న జీవాహారము. హల్లెలూయా. అర్థమైందా? ఇక్కడ అంటున్నది వాక్యం. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకును అనుగ్రహించెను. నా తండ్రి నిజమైన పరలోక ఆహారం ఇప్పుడు వింటున్నదే పరలోక ఆహారము. హల్లెలూయా. శరీరానికి వెనకాల ఉంది, ఆమె శరీరానికి కూడా ఉంది. ఈరోజు మాత్రం స్పెషల్. హల్లెలూయా. ప్రతి మాసం మొదటి వారంలో మనకు ఒక స్పెషల్ ఏదో కలిగిన టిఫనే చెప్పండి. ఆమేన్. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము உயிர்த்தெழுந்தலும் ஜீவனும் நானே என்னை விசுவாசிக்கிறவன் மரித்தாலும் பிழைப்பான் என்ற வார்த்தை இன்றைக்கு தேவன் சொல்கிறார். கடைசியாக சொல்கிறார், பரலோகம் வந்து వచ్చు జీవాహారము ఆయన మనకు అనుగ్రహించును. ఆమేన్. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు జీవాహారము మోసే మీకు ఇయ్యలేదా? ఆయన ఇచ్చింది ఏమిచ్చాడు? మన్నాహారాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏం తిన్నారు? మన్నాహారం తిన్నారు. ఆ మన్నాహారం ఎలా ఉంటుందో తెలుసా? స్పాంజ్ ఉంది కదా, దూదె, దానికన్నా ఇంకా సాఫ్ట్. హల్లెలూయా. అది అలా పడుతున్నాం కూడా చేతులు పెట్టి తింటేనే అది తినేది కూడా తెలియదండి. కడుపు నిండిపోతే అంత మంచి రుచికరమైన ఆహారం అది. హల్లెలూయా. చాలా మధురంగా ఉంటుంది. ఆ ఆహారం తినే వారికి అందరికీ తినండి కడుపు నిండా అని ప్రభు చెప్పి మోషేకి అంటాడు, మోషే నేను అనుదినము వాళ్ళకి ఏ పూటకు ఆ పూట నేను కురిపిస్తా ఆకాశం నుంచి,
ఎక్కడి నుంచి ఆహారం వస్తుంది? పరలోకం నుంచి. నేను కురిపిస్తాను వర్షం వలె, వాళ్ళని తృప్తిగా తినమని, వాళ్ళని వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి కావాల్సిన అందరూ. కానీ మరలా బాక్సులలో తీసి పెట్టుకోవద్దంట, దాచొద్దండి. ఈరోజు ఉదయం వండితే మధ్యాహ్నం వండితే నైట్ వండితే మళ్ళీ మార్నింగ్ మనం తింటాము. అది సర్దిపోయినా మరి సర్ది నీళ్ళుగా మరి ఎలాగో మనం ఏదో కొంచెం అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కానీ ప్రభువు స్పెషల్గానే ఇచ్చాడండి. హల్లెలూయా. ఏ పూటకి ఆ పూటే నీకు ఇచ్చాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. కానీ వాళ్ళు దురాలోచనలు ఏం చేస్తాయంటే, దుర్బుద్ధి కదండి, అతిక ఆశ కాబట్టి కొందరు ఏం చేస్తారు, తీసి దాచుకున్నారు. దాచుకొని అది తెరిచి చూడగానే పురుగులు పట్టిపోయాయండి. అప్పుడు మోసే, మా పిల్లవాడు తినలేదని కొంచెం తీసలే దాచాను, వాడు ఎప్పుడు మళ్ళీ అర్ధరాత్రి లేచి ఆకలి అంటాడని మరి అది తెరిస్తే ఎందుకు పురుగులు పట్టాయి? నువ్వు చేసే అద్భుతం అంతేనా అని ఎవరి మీద సనుగుతున్నారు? మోసే మీదే. మోసే ముందే చెప్పేశాడు, ఎంత కావాల్సినదో అంత మీరు తినండి, తృప్తిగా తినండి, బాగా పీకల వరకు తినండి, మరలా మీకు కావాలంటే ప్రభువు కంటే ప్రార్థిస్తే ప్రభువు ఇస్తాడు. ఆయన ఇయ్యక మానడు. ఏంటండి? ఆయన ఇయ్యక మానడు, ఇచ్చే దేవుడు అండి. నువ్వు అడిగితే ఇచ్చే దేవుడు అండి. హల్లెలూయా. అయితే వీళ్ళు మీరు మూర్ఖ ప్రజలు, మీరు తీసి పెట్టుకున్నారు, ఆ ఆహారము చెడిపోయింది. నేను చెప్పాను కదా ఇశ్రాయేలు ప్రజలు, మీరు తీసి దాచొద్దండి అని. ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి ఆహారాన్ని మోషేకి ఇచ్చాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు కాలములో ఆయన పోయిన తర్వాత, ఆయన ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏమంటే, కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు జీవాహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన జీవాహారము మీకు అనుగ్రహించును. హల్లెలూయా. ఈరోజు జీవాహారం మనకు అనుగ్రహించాడు. ఆయన అంటున్నాడు, జీవమును పునరుద్ధానమును నేనే, నా యందు విశ్వసించు వారు చనిపోయినను లేపబడను. నీ వ్యాధ, నీ అప్పుల, నీ కుటుంబంలో సమాధానం ఇప్పుడు వచ్చింది, ఇది నిరంతరంగా ఉంటుందా లేదని బాధతో భయముతో వణుకుతున్నావు. ఆహా, కాదు, నువ్వు విశ్వాసం పెట్టు, జీవితాంతం నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. నీకు సమాధానముతో, నీ కుటుంబము సుఖక్షేమాలతో, నువ్వు ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా అత్యధికమైన దీవెనలు ప్రభు మనకు నింపబోచున్నాడు. కళ్ళు మూసి ప్రార్థించుకుందామా? హల్లెలూయా. థ్యాంక్ యూ మై లార్డ్ జీసస్.